ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. అచిత్తు గురించి ప్రవచనాలు సరికానిది. ఆప్షన్ 1 నియమానుసారంగా ప్రవర్తించదు. ఆప్షన్ 2 మంచి చెడు విచక్షణ లేనిది. ఆప్షన్ 3 నియమానుసారంగా ప్రవర్తిస్తుంది. ఆప్షన్ 4 అవసరాల సంతృప్తిని మాత్రమే పరిశీలిస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో ఒక విద్యార్థి అహం కలిగి ఉన్నాడు అని ఉపాధ్యాయుడిగా నీవు ఎలా గుర్తించగలవు? ఆప్షన్ 1 నైతిక విలువలు పాటించినప్పుడు. ఆప్షన్ 2 స్వార్థ భావనలు కలిగి ఉన్నప్పుడు. ఆప్షన్ 3 వాస్తవిక ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు. ఆప్షన్ 4 విద్యార్థి తన సహజ ప్రవృత్తిని ప్రదర్శించినప్పుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇక్కడ వాస్తవిక ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. శిశువును తండ్రిని ప్రత్యర్థి భావిస్తున్న ఎడల నీవు ఆ శిశువు పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకుంటావు? ఆప్షన్ 1 శిశువు దశ శిశ్న దశ ఎలక్ట్రా కాంప్లెక్స్. ఆప్షన్ 2 శిశువు దశ గుప్త దశ హెవాలా కాంప్లెక్స్. ఆప్షన్ 3 శిశువు దశ శిశ్న దశ ఎడిషన్ కాంప్లెక్స్. ఆప్షన్ 4 శిశువు ఆసన్న దశ ఇగో కాంప్లెక్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థిలో తదాత్మీకరణం అంతర్ఘీకరణం ఏర్పడి అధ్యాహం బాగా అభివృద్ధి చెందే దశ ఫ్రాయిడ్ ప్రకారం. ఆప్షన్ 1 శిశ్న దశ 4 to 5 years. ఆప్షన్ 2 గుప్త దశ 6 to 11 years. ఆప్షన్ 3 ఆసన్న దశ 2 to 3 years. ఆప్షన్ 4 జననాంగ దశ 11 to 12 years. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయునిగా నీవు మంచి సర్దుబాటు మూర్తిమత్వంను కలిగినటువంటి విద్యార్థి లక్షణంగా క్రింది వానిలో దేనిని పరిగణిస్తావు? ఆప్షన్ 1 అభివృద్ధి చెందిన అధ్యాహం. ఆప్షన్ 2 సంతులిత అహం. ఆప్షన్ 3 అధ్యాహాలపై అచిత్తు ప్రాబల్యం. ఆప్షన్ 4 అచిత్తు అహం అధ్యాహం 3 శక్తివంతముగా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వానిలో వ్యక్తి మూర్తిమత్వంపై ఎక్కువ ప్రభావం చూపేది? ఆప్షన్ 1 ఈడ్. ఆప్షన్ 2 సూపర్ ఈగో. ఆప్షన్ 3 లిబిడో. ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వానిలో ఇడ్ను ప్రేరేపించేది? ఆప్షన్ 1 ఈగో. ఆప్షన్ 2 సూపర్ ఈగో. ఆప్షన్ 3 లిబిడో. ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. తప్పు అని తెలిసిన చెడ్డ పనులు చేయడానికి కారణం దీని వైఫల్యం? ఆప్షన్ 1 ఈగో. ఆప్షన్ 2 ఇడ్. ఆప్షన్ 3 సూపర్ ఈగో. ఆప్షన్ 4 ఒత్తిడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి విభిన్న చింతనను నిర్ణయించేది అహంగా పేర్కొన్నవారు? ఆప్షన్ 1 ఫ్రాయిడ్. ఆప్షన్ 2 కోల్బర్గ్. ఆప్షన్ 3 ఎరిక్సన్. ఆప్షన్ 4 ఆల్బర్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో అంతరాత్మగా పిలిచేది? ఆప్షన్ 1 అహం. ఆప్షన్ 2 అచిత్తు. ఆప్షన్ 3 వాస్తవం. ఆప్షన్ 4 అధ్యాహం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. రోడ్డుపై యాక్సిడెంట్ చూసిన ఎలాంటి వాడికైనా కొంత జాలి కలగడంను సూచించే ఆల్ఫర్డ్ లక్షణాంశం ఏది? ఆప్షన్ 1 ప్రాథమిక లక్షణాంశం. ఆప్షన్ 2 మాధ్యమిక లక్షణాంశం. ఆప్షన్ 3 కేంద్ర లక్షణాంశం. ఆప్షన్ 4 ఉపరితల లక్షణాంశం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్.
పరీక్ష రాసేటప్పుడు ఎప్పుడో చదివిన జవాబులు గుర్తుకు రావడం అనేది. ఆప్షన్ 1 చేతనం, ఆప్షన్ 2 ఉపచేతనం, ఆప్షన్ 3 అచేతనం, ఆప్షన్ 4 అచిత్తు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.